హాయ్ హలో నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను రొయ్యలు ఎగురు చేయబోతున్నానండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ఒక ఆనియన్స్, టమాటోస్ నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రొయ్యలు కూడా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే టమాటో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటో యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అలాగే 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకున్నాక కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కాస్త ఇటు అటు ఫ్రై చేసుకొని అందులో ఇందాక కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులోనే యాడ్ చేసుకుందామండి. కాసేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకుని అందులో వాటర్ అంతా చూడండి ఎలా వచ్చిందో బయటికి. ఆ టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని కాస్త ఇటు అటు ఫ్రై చేసుకొని అందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. చాలా బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. అందులోనే కొద్దిగా ధనియాల పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా కొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా స్పైసీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇందాక మనం రొయ్యల్లోని వాటర్ వచ్చింది కదా, దాంతోనే బాయిల్డ్ అయిపోద్ది రొయ్య అంతని. కాస్త ఇటు అటు మనం అడుగు పట్టుకుంటా బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో కొంచెం గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. అంతేనండి, అయిపోయింది. మన రొయ్యల ఇగురు చాలా స్పైసీగా చాలా టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఒక ముద్ద బదులు మీరు 10 ముద్దలు తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.